ప్రస్తుతం మనతో పాటు బీఎస్పీ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మన కొండా భీమయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్, మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, మీ మండలం, మీరు ఏ సంవత్సరంలో పార్టీలోకి వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు? నమస్తే అండి, నా పేరు కొండా భీమయ్య గౌడ్, సూర్యాపేట జిల్లా బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. నాది నేటివిటీ బృందావనపురం, నడిగూడెం మండలం, కోదాడ నియోజకవర్గం నుంచి. నేను మొట్టమొదటిసారిగా మునగాల పరగన అంటే అది అందరికీ తెలిసిన విషయమే. రజాకారుల నుండి ఉద్యమకారులను ఎంతోమందిని తయారు చేసి ఈ దేశానికి అందించినటువంటి ఘనత చరిత్ర ఉన్నటువంటి పరగన. ఆ పరగనలో నడిగూడెం మండలం నుంచి బృందావనపురం గ్రామం నుంచి నేను రావడం జరిగింది. పుట్టుకతోటే ఉద్యమ స్ఫూర్తితో నేను చాలామంది మహనీయులైనటువంటి చరిత్రను చదివి మొట్టమొదటిసారిగా నేను పీడిఎస్లో ఆర్గనైజేషన్ చేసి ఆ తర్వాత టీడీపీ పార్టీలోకి ఎంటర్ అయి గ్రామశాఖ అధ్యక్షుడి నుండి, మండల పార్టీ కార్యదర్శి నుండి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడి వరకు కూడా పదవులు చేయడం జరిగింది. మా గ్రామంలో గౌడ సామాజిక వర్గం అతిపెద్దమైన సామాజిక వర్గం. అలాంటి గ్రామంలో నేను టీఆర్టీ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు కళాని వృత్తిలో కొనసాగడం జరిగింది. ఈ అన్ని అనుభవాలతోటి బహుజనులకి ఏదో చేయాలన్న ఒక అభిప్రాయం, కుతూహలం నాలో ఎప్పటికప్పుడు ఉండేది. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో చూస్తే అవి సాధ్యపడలేదు. అది సాధ్యపడడం లేదు. ఇప్పుడు మొత్తం స్వార్థం అంతా, ఇప్పుడు మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. పొలిటికల్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. అవును. ఇప్పుడు మీరు ఈ పార్టీలకి వచ్చిన ఉద్దేశం బడుగు బలహీన వర్గాల వారికి సహాయం చేసే ఉద్దేశంతో వచ్చారు, అంతేనా? అంటే అది సార్ యొక్క ఆశయాలు నచ్చి మీరు వచ్చారా పార్టీలోకి? అవును. ఓకే. అధ్యక్షుడిగా మీ పాత్ర ఏంటి? సూర్యాపేట జిల్లాలో మీరు ఇప్పటివరకు ఏం చేశారు? ముందు మీరు అడిగే దానికి ముందు సార్ యొక్క ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ నచ్చి, ఆయన ఫస్ట్ ఐపీఎస్లో ఉండి ఆ తర్వాత ఆయన మరి విద్యాశాఖలో సెక్రటరీ వేయడం, సెక్రటరీలో 8 సంవత్సరాలు మరి బహుజన పిల్లల్ని పురుగుల అన్నం తినేటువంటి స్థాయి నుంచి ఎవరెస్ట్ స్థాయి వరకు మరి మా పిల్లలకు అన్ని సదుపాయాలు చేకూర్చి అన్ని రంగాల్లో కూడా విద్యతో పాటు మరి గేమ్స్లో కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్క విషయాల్లో కానీ నేను ఈరోజు ఆర్మీ స్కూల్ పెట్టిండు, ఐఐటికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తుండు, ఇంకా డాక్టర్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇప్పిస్తుండు. ఇంకా ఆయన కోరింది ఏంటంటే ముందు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాలేజీలు, స్కూళ్ళను ఏర్పాటు చేయాలని చెప్పి కోరటంతో దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. కార్పొరేట్ కాలేజీలు మొత్తం కూడా ఈ యొక్క గురుకులాలకి పోటీ పడలేక గవర్నమెంట్ కి వస్తున్నటువంటి తాయిలాలకి మరి చెక్ పెట్టడంతో కేసీఆర్ గారు ఉన్న బడ్జెట్ ని మీరు సరి చేసుకోవాలి, మీకు ఎక్స్ట్రా బడ్జెట్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఆయన కొంచెం కలత చెంది ఆ తర్వాత కొంత అవమానానికి గురై నా బహుజనులకి, నా పిల్లలకి నేను ఏదో చేయాలని చెప్పి కొంతవరకు ఆయన స్ట్రగ్లో ఉంది. ఆ తర్వాత నేనే రాజకీయ అరంగేట్రం చేసి రాజకీయంగా నా బహుజనులను మొత్తం కూడా చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా మరి గుర్తింపించి లీడర్లు చేసి వాళ్ళని ఎమ్మెల్యేలని, మినిస్టర్లు చేసి ఒక చక్కటి అడ్మినిస్ట్రేషన్ మనం ఎందుకు రూపు చెందకూడదని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. ఆ క్రమంలో ఆయన నచ్చి, ఆయన యొక్క భావజాలాలు నచ్చి నేను కూడా అట్రాక్ట్ అయ్యి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. మరి ఇప్పుడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటి వరకు మీరు ఎలాంటి బాధ్యతలు అంటే చేశారంటే ఎలాంటి బాధ్యత తీసుకున్నారు? నాకు మొన్న ఎలక్షన్ల ముందే, ఎలక్షన్ల టైంలో అంటే అభ్యర్థులను ఎన్నుకునే టైంలో నాకు అవకాశం ఇవ్వడం అధ్యక్షుడిగా.
ఆ తర్వాత ఈ పార్టీ యొక్క మహనీయుల యొక్క చరిత్రలు ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అధ్యక్షుడికి ఇచ్చిన తర్వాత ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో కోదాడు, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఎన్నుకునే విషయంలో కొత్త వాళ్ళైనా కూడా నాకు అవకాశం ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క నెగిటివిటీని ప్లస్ వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలను మొత్తం కూడా కూలంకుషంగా పరిశీలన చేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది. నేను ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ యొక్క అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళ యొక్క పనితనాన్ని వాళ్ళ యొక్క మెరిట్స్ ని నేను స్టేట్ బాడీకి పంపించడం జరిగింది. దాని క్రమంలోనే ఈరోజు టికెట్లు కూడా అలాట్ కావడం జరిగింది. ఓకే. గత మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి కదండి. ఎమ్మెల్యే ఎన్నికల్లో మన తెలంగాణ నుంచి మీ బిఎస్పి పార్టీ తరఫున ఎంతమంది అభ్యర్థులకి మీరు స్థానాలు అంటే మీరు సీట్లు ఇచ్చారు మీ పార్టీ తరఫు నుంచి? బరాబర్ 119 స్థానాల నుంచి అభ్యర్థులు నిలబెట్టడం జరిగిందండి. ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు? అయితే 19 స్థానాలు 112 స్థానాల నుంచి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఓకే. మిగతాయి కొన్ని స్కూటీలో వాటిల్లో స్కూటీలు ఆగిపోవటం, కొన్ని ఒక 2-3 విత్డ్రాలు కావడం జరిగింది. ఓకే. దాని నుంచి బీసీలకు 54 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక మిగతా 15 స్థానాలు ఎస్టీకి, 15 స్థానాలు ఎస్సీకి అట్లా కేటాయించడం జరిగింది. మొత్తం కూడా 112 స్థానాలను కూడా బహుజనులకే ప్రయారిటీ జరిగింది. అలా ఓసీలకు కూడా కొన్ని స్థానాలు కేటాయించడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయం అది. ఓకే. నేనేమంటానంటే ఇప్పుడు మీ మెయిన్ నాయకుడు మన ప్రవీణ్ కుమార్ గారే గెలవడం జరగలేదు అంటే మీ పార్టీ పైన మీకు బలం ఉంది అనుకుంటున్నారా? రేపటిన భవిష్యత్తు ఉంది అనుకుంటున్నారా మీరు? పక్కా ఉన్నదండి. ఎందుకంటే మీ నాయకుడే గెలవలేకపోయాడు కదా, ఎక్కడ కూడా మీరు ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. అయితే మీ నాయకుడు కూడా గెలవలేదు. సో భవిష్యత్తులో మీరు మీ పార్టీ పైన మీ అభిప్రాయం? పుట్టగానే ఎవరు కూడా వేద పండితులు గారండి. ఓకే. ఇది ఫస్ట్ ప్రయత్నం. సార్ ఏమనుకుంటే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు గురుకులాల్లో ఆయన్ని ముందుకు సాగలేదు. ఒక బీజాన్ని నాడదాం, అది వటవృక్షం కావాలంటే కొద్దిగా అంచెలంచెలుగా ఎదగలగా అయినా కూడా బిగ్ టప్ పోటీ ఇచ్చారు. దగ్గర ఒక 8 స్థానాలల్లా టప్పు పోటీ ఇచ్చారు. అది గ్రేట్. మళ్ళీ 112 స్థానాలలో కూడా అభ్యర్థులు నిలబెట్టారు. పక్కా బరాబర్. మరి బహుజనులు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కష్టపడి ఎవరైతే క్యాడర్ నిర్మించుకురో అలాంటి క్యాడర్ ఉన్న వ్యక్తులను మాత్రానికి పార్టీ గుర్తించి సీట్ ఇవ్వడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. పోటీ వరకు వచ్చటమే గ్రేట్ అనుకోవాలి. ముందు ఇప్పుడు అంతా పోటీ ఇవ్వబడితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లాంటివి కూడా మాతో చెల్లి పెట్టడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు మీ సూర్యాపేట డిస్టిక్ నుంచి 4 నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఇచ్చారు సీట్లు మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో? సూర్యాపేట నుంచి ఒట్టెజానయ్య గారికి ఇచ్చినాం. కోదాడు నుంచి పిల్లుట్ల శ్రీనివాస్ కి, హుజూర్నగర్ నుంచి రాపోల్ నవీను, తుంగతుర్తి నుంచి బొడ్డు కిరణ్ గారికి ఇచ్చినాం. మీకు ఈ 4 స్థానాల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీకు 4 స్థానాల్లో మొత్తం కలిపి 20,000 ఓట్లు వచ్చినాయండి. 4 స్థానాలు మొత్తం కలిపి. మరి ఇప్పుడు ఒక 2 days బ్యాక్ మన పిల్లుట్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. మొత్తం పద్మావతి సమక్షంలో తను కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. అతను తన సొంత ప్రయోజనాల కోసం వెళ్ళారా? మీ పార్టీలో ఏమైనా లోపాలు ఉన్నాయని చెప్పేసి తనకు సపోర్ట్ చేయట్లేదని, లేకపోతే మీరు ఏ విధంగా అసలు మీ పార్టీలో నచ్చకనా, లేకపోతే ఏ విషయం పైన అతను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు? నేను అతను స్టేట్మెంట్ చూసిన, సార్ ఆశయాలు గొప్పవి, సార్ గొప్పవాడు, పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా గొప్పవాళ్ళే. నాకు కొన్ని చిన్న పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను బయటకు వెళ్ళటం జరిగిందని ఇచ్చారు. పర్సనల్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళటం జరిగింది అన్నారు. ఆయన తోటి క్యాడర్ కూడా కార్యకర్తలు కూడా ఎవరు తీసుకెళ్ళలేదు. దాన్ని మేము అసలు ఏ రకంగా కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎలాంటి ఇష్యూస్ పర్సనల్ అంటే మనం చెప్పరు కదా. అంటే అతను సొంత ప్రయోజనాల కోసం వెళ్ళారు అంటారు? మేబీ కావచ్చు. ఇప్పుడు హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మీరు సాంబశివ గౌడ్ గారికి మీరు టికెట్ ఇస్తా అని ముందే అన్నారు. అంటే అతను టికెట్ ఇస్తేనే నేను ఈ పార్టీలోకి వస్తా, నేను దానికి నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ముందే చెప్పారు. కానీ ఎందుకు అతనికి టికెట్ ఇవ్వలేకపోయారు? అసలు బహుజన్ సమాజ్ పార్టీలో ఎవరికి కూడా టికెట్ ఇస్తారని ముందు అనౌన్స్ చేయరు. ఒక లీడర్ని, ఒక కార్యకర్తని నువ్వు ఫస్ట్ నీ ప్రాంతానికి వెళ్ళి క్యాడర్ నిర్మాణం చేసుకో.
కేడర్ నిర్మాణం చేసుకున్న తర్వాత ఒక 2-3 వేల నుంచి ఒక 5,000 వరకు ఎవరైతే కేడర్ నిర్మాణం చూంచుతారో, కేడర్ క్యాంపులలో కార్యకర్తలు చూంచుతారో వాళ్ళకు మాత్రమే అభ్యర్థిత్వంగా ఖరారు చేస్తారు. ఓకే. ఆ తర్వాత నేషనల్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లాగో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద గెలవడం కష్టం కదా, మీరు ముందు నుంచే అనుకున్నారు కదా, మరి అతనికి ఇవ్వచ్చుగా, మరి ఎందుకు అతనికి ఇవ్వలేకపోయారు? అతనికి ఇద్దామని సార్ కూడా నేను గౌడ సామాజిక వర్గం నుంచి అక్కడ దగ్గర 50,000 ఓట్లు హుజూర్నగర్ నుంచి అతిపెద్ద గౌడ సామాజిక వర్గానికి ఉన్నటువంటి నియోజకవర్గం. ఓకే. నేను కూడా ఒక వారం రోజులు, అంటే ఎన్నికలకు ముందు వారం రోజులకు ముందు వెళ్ళి మరి సాంబానా నీకు సార్ టికెట్ నీకే ఇవ్వంటుండు, కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా నీకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపుతున్నారు. దాని మీద జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది రిపోర్ట్ తీసుకురమ్మని. ఇక్కడ రిపోర్ట్ చూసి మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం నేను ఒక్కరు కూడా చూపించేటట్లేరు. నువ్వు నియమించినటువంటి అధ్యక్షుడు కూడా నాకే టికెట్ కావాలని ఆయన ప్రపోజల్ చేసుకుంటుండే, కానీ నేను చూపించే ప్రసక్తి లేదు. మిగతా వాళ్ళంతా నువ్వు చూస్తున్నా కూడా నీకు ఎవరు కూడా చూపించలేదు. నేను ఈ కార్యక్రమంలో నీకు టికెట్ రావాలంటే నా చిన్న రిక్వెస్ట్, నేను చెప్పేది అర్థం చేసుకో. ఎందుకంటే మన గౌడ్స్ నుంచి నేను కూడా కులానికి అంత ఎంతో ప్రాధాన్యత ఇస్తాను కండి, మా వ్యక్తి కాబట్టి. నాకు ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం కూడా స్టేట్ వైజ్ గా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోల్ చేసి మనవాడికి టికెట్ ఎట్లా ఇప్పించాలి అని చెప్తే నేను పక్షపాత ధోరణితో వ్యవహరించను. కాకపోతే నేను నా వంతు నేను ఆయన సాయం చేయగలుగుతా. ఆ సాయం ఏంటో చెప్పగలుగుతా. మీరు కూడా ఎవరైనా పెద్దలు ఉంటే రాండి. హుజూర్నగర్ లో అసలు ఆఫీస్ లేదు, పార్టీ ఆఫీస్ అనేది. ఆఫీస్ ఏర్పాటు చేద్దాం. ఇప్పుడంటే క్యాడర్ క్యాంపులు పెట్టి ఆయన అంత క్యాడర్ చూసలేడు. కనీసం 7 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు అవతల క్యాండిడేట్ కూడా రాపోలు అతను నాకు టికెట్ కావాలని తిరుగుతుంది. సార్ఎస్ నుంచి ఆయన పని చేసుకుంటూ వస్తుండు. ఆయనకి అసలు క్యాడర్ లేని ఆయనకి ఆయన టికెట్ వేస్తారు. నాకు కావాలి టికెట్ అని చెప్పి ఆయన ప్రపోజల్ చేయటం, క్యాడర్లు అందరితో సంతకాలు చేసి తీర్మానాలు చేసి పంపడం జరుగుతుంది. వీటన్నింటినీ అధిగమించాలంటే ఇక్కడ 2 ఇన్ఛార్జీలు అక్కడ క్యాడర్ బాగలేదని 2 ఇన్ఛార్జీలు పెట్టిన, ఒకటి సుబ్బు గౌడు, ఇంకోటి కొండమీద నరసింహరావు అని. నరసింహరావు ఆయన సపోర్ట్ చేస్తాడు రాపోల్ నవీన్కి సపోర్ట్ చేసినప్పుడు ఆయనకు 3 మండలాలు ఒప్పచెప్పినాం. 4 మండలాలు నా ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఒక మండలం మాకు మెజారిటీగా సుబ్బు గౌడ్కి ఇచ్చిన. 4 మండలాలలో మనం కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్ లో వీళ్ళు ప్రపోజల్ చేస్తే నువ్వే అభ్యర్థి అవుతావు. అప్పుడు అభ్యర్థితో నీకు ఇవ్వకపోతే, ఖరారు కాకపోతే నువ్వు సార్ కాడ పోట్లాడతా, నీతో నేను వస్తా, ఎక్కడికైనా ఇదవుదాం అని చెప్పి బరాబర్గా ఆయనకి నువ్వు సూచనలు ఇస్తే, నువ్వేం చెప్పని అవసరం లేదు, మాకు టికెట్ ఎట్టరాదో నేను చూసుకుంటా, నా గౌరవ చూసిన అవసరం లేదని చెప్పి బరాబర్ చెప్పి. మండలంలో ఎవరు కోఆపరేట్ చేయట్లే కదా మీకు, మరి సీట్ ఇస్తే ఎలా అని చెప్పి మీరు అడగలేదా? అదే చెప్పినా, మీ దగ్గరుండి గౌరవ సంఘం నుంచి కూడా మేకపోతుల ఆయన నరేంద్ర గౌడ్ అని ఒక అన్నాడు, ఇంకొక అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి మన బ్రదర్ ని మనం ఎట్లయినా ఇక్కడ నుంచి టికెట్ ఇప్పించుకోవాలి, మన సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అంటే, అన్న మీరు కూడా రండి, నేనుంటా, అక్కడ ఆఫీస్ తీసుకున్నాం, నేను స్టే చేస్తా, ఒక 2-3 రోజుల కమిటీలు వేద్దాం. మండల కమిటీలు అంటే 4 మండలాల పెద్ద సమస్య లేదు, ఒక 30 మందితో కమిటీ వేస్తాం. 30 మందిని మనోడికి తీర్మానం చేద్దాం, పంపిద్దాం, సార్ ఇస్తాడు. పైగా సార్ కూడా చెప్పిండు, అడా రాపోళ్ళు వాళ్ళంతా క్యాడర్ మొత్తం కూడా ఈయనకు అపోజిషన్ చేస్తారు. సాంబశివ గౌడ్ సార్ ఇప్పుడు మీరు అతనికి సీట్ ఇచ్చే ముందు ఒకసారి మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూర్చోబెట్టేసి, మరి నీకు ఇట్లా వ్యతిరేకతగా ఉన్నారు కదా, మరి నీకు సీట్ ఇవ్వడం కుదరదని మీకు చెప్పారా? చెప్పితేనే మీటింగ్ ఏర్పాటు చేసి, నీకు ఇక్కడ సపోర్టింగ్ లేదు, మేము వచ్చి కూర్చొని మీకు సపోర్ట్ చేస్తాం, మేమంతా కూడా పని చేస్తాం, చేయించుకో అంటే నాకు మీకు అవసరం లేదని చెప్పి ఆ రోజు సిరిపూర్లో సారు గృహప్రవేశానికి వెళ్తే ఈయన కారు తీసుకొని సిరిపూర్ పోతే కొత్త కారు కొనడాట. మీ సార్కి కారు ఒకటి, ఐఫోన్ ఒకటి ఉంటే టికెట్లు ఇస్తాడగా, నీ కొనుక్కొని పోతున్నా మీ సార్ని కార్లు ఎక్కించుకొని తిప్పుతా, నాకు టికెట్ అట్టి ఇక్కడ చూస్తా అని చెప్పిండు. నేను ఆ రోజు చెప్పిన అది కరెక్ట్ కాదు, మేము ఇక్కడ క్యాడర్ మీటింగ్ ఏర్పాటు చేసినాం, ఒకసారి మాట్లాడు లైవ్ అని చెప్తే, నేనేం మాట్లాడు, వాళ్ళంతా డబ్బులకు వచ్చిన వాళ్ళు, పేడ్ ఆర్టిస్ట్ లెక్క వచ్చిన వాళ్ళు అని చెప్పి అప్పుడు వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసిన అన్న ఈ రకంగా ఆయన మాట్లాడుతుండు, ఈయన బిహేవియర్ ఇదే, మేము ఎట్లా ఆయన సపోర్ట్ చేయాలి, ఆయనకి ఎట్లా మీరు టికెట్ ఇస్తారని చెప్పి మీరు ఏకపక్షంగా మీరు ఖచ్చితంగా ఆయనకెళ్ళి మీరు పక్షపాతం చూపుతారు మీ గౌడ్ అని చెప్పి, మీరు సరైన రిపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని చెప్తే అక్కడికక్కడ ఎమ్మటే తీర్మానం చేసి రాసి అందరు సంతకాలు పెట్టించి
అక్కడి నుంచి మేము సార్కి మా రిపోర్ట్ పంపించడం జరిగింది. సార్ కూడా కొంత బాధపడి కొన్ని 2 రోజులు ఆపటం కూడా జరిగింది. Okay. ఎట్లా చేసి మళ్ళీ ఏమైనా ప్రయత్నం లేదు సార్, ప్రయత్నం చేసే అవకాశం కూడా లేదన్న. లాస్ట్ నిమిషంలో రాపోల్ నవీన్కి ఇచ్చిండు. డబ్బుల కమ్ముడు పోయిందని చెప్తున్నారు కదా ఈ రోజు అవును. సాంబశివ గారు. అవును. రాపోల్ నవీన్ కాదు అసలు, ఆయన ఎస్సీ సామాజిక వర్గం, అది జనరల్ సీటు. అవును. ఒక ఎస్సీకి ఇచ్చినప్పుడు ఎస్సీ ఆయన ఏం డబ్బులు ఇస్తాడని డబ్బుల కమ్ముడు పోయింది. అసలు ఈ పార్టీ పెట్టిందే బలుగు బలహీన వర్గాలకి సాయం చేసే ఉద్దేశంతో పెట్టారు. అవును. ఇందులో సీట్లు అమ్ముకోవడానికి ఏముంటాయి? అసలు ఎక్కడ అమ్ముకుంటారు? ఎక్కడ అవకాశం ఉంటది? అలాంటి వ్యక్తి అలా సాంబశివ గౌడ్ గారు సార్ పైన ఇట్లా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నిరాధారం లేనటువంటి నిందలు వేయటం అనేది మానుకుంటే సాంబశివ గౌడ్ గారికి చాలా మంచిది. ఓకే. నేను కూడా అదే సామాజిక వర్గం నుంచి వచ్చిన, నేను మీ దగ్గర ఉండి మీకు పని చేస్తానా, నేను ఉపయోగించుకోలేదు. వీళ్ళు సోకాలు నాయకులండి. ఓకే. ఎక్కడ ఏ పార్టీలు కొత్తగా వస్తే ఆ పార్టీలో పోతారు. ఓకే. నేను లీడర్లు అని చెప్పుకుంటారు. ఓకే. టికెట్ రాకపోతే అరకే నాకు టికెట్ రాలేదని ఇంకొకటి కుడుకుతారు. ఓకే. ఎట్లాంటి అతను పాపులర్ కావాలనా? పాపులారిటీ కోసమే, పాపులారిటీ కోసం దీన్ని ఒక స్టేజ్కి ఉపయోగించుకొని ఆయన పాపులారిటీ పెంచుకొని తర్వాత ఇంకో పార్టీలో పోయి మళ్ళీ అక్కో పార్టీలో పోయినా తను అదే పరిస్థితి ఇంకా రాలేదు. ఎట్లా వస్తారు? వేరే పార్టీలు ఎట్లా నమ్ముతాయి అతన్ని? ఇప్పుడు ఇంత నమ్మకంగా ఉండి సారు అతనికి ఇట్లా మంచి చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సార్ మీద విమర్శలు చేస్తున్నాడు. రేపటిలో వేరే పార్టీ కూడా ఎలా నమ్ముతాన్ని? కొత్తగా వచ్చిన పార్టీలు ఏం చేస్తారు సార్? ఇలాంటి వాళ్ళని ఎక్కువ దొరుకుతున్నప్పుడు ఆయన మంచి ఫేమ్ అవుతాడు కదా, స్టేట్ ఫిగర్ అవుతాడు కదా. ఈ ఫిగర్ మా దాంట్లో పెట్టుకుంటే మాకు ఏమైనా అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప అసలు అక్కడ గ్రౌండ్ లో ఆయనకి ఓటింగ్ లేదు. ఆయన సొంత ఊళ్ళోనే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నడుస్తుంటే మేము రాండి అన్న, మీరు యాజ్ ఏ ఆస్పిరెంట్ క్యాండిడేట్ మీరు రాండి, నేను వస్తున్నా, అక్కడ ఒక దండేద్దాం, నివాళులు అర్పిద్దాం అని చెప్తే నాకు వేరే పని ఉంది కానీ నువ్వు అని చెప్తే నేను పోతే ఆ ఊరు వాళ్ళ ఊళ్ళో ఉన్నది ఊరుగడ్డ, వాళ్ళ సొంత గ్రామం. అక్కడికి పోతే అసలు ఒక్కళ్ళు కూడా అసలు సాంబశివ గౌడ్ అంటే ఎవరో తెలియదు, చెప్పేటట్లేదు. అక్కడికి ఒక్కళ్ళు కూడా రాలేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. మేము పోయి దండేసి సోయం చెప్పుకొని వచ్చేంత వరకు కూడా ఇదంతా తన సొంత ప్రయోజనం కోసం ఉంటారు. అంతే కదా, తన యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే, అంతే తప్ప అసలు అలా ఎలాంటి ఆధారాలు కానీ వాస్తవాలు కానీ లేవు. అలాంటి వాస్తవాలు లేని నిరాధారమైనటువంటి మాటలు మానుకుంటే మరి ఇప్పుడు కోటి రూపాయల వరకు తీసుకున్నారు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఆయన నిరూపించగలుగుతారా? ఆయన ఇప్పుడు మీ ముందు కానీ మీ జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా ఇన్ఛార్జీలు కానీ మీతోటి వచ్చి చర్చ నడిచి మీతోటి ఛాలెంజింగ్ గా ఇది నిరూపించగలుగుతాడా? ఆయన ఏం నిరూపించలేడు. వాస్తవాలు ఆయన రికార్డెడ్ గా మొత్తం రాసి తీర్మానాలు చేసి సంతకాలు పెట్టి A to Z మొత్తం ఫోటోలు తీసి లైవ్ తీసి పెట్టినాం. ఓకే. ఎక్కడికి వచ్చినా వీటన్నిటిని కూడా ఆధారాలతో మేము ప్రూవ్ చేస్తాం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు బిఎస్పీ పార్టీ పెట్టింది బలుగు బలహీన వర్గాల వారికి 60 నుంచి 70% వరకు సీట్లు ఇవ్వాలని పెట్టారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నారు. రేపటిలో మరి మీరు మీ పార్టీ ఎక్కువ స్థానాల్లో మీకు సీట్లు ఇవ్వటం కష్టం కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కలిశారు, మరి భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటదండి. అంటే కార్యకర్తలు మరి ఇప్పుడు చాలా అంటే సీట్లు కావాలి ఒక అపోహ ఉంటది, కానీ మాకు ఇచ్చే సీట్లు మాకు ఇస్తారు. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న 119 స్థానాలు చేసినాం. ఓకే. 119లో 112 మాత్రమే మా అభ్యర్థులు కంటెస్ట్ చేయడం జరిగింది. ఓకే. రేపు మాకు కావాల్సింది 60-70% బీసీలకు ఇవ్వాలి టికెట్స్. ఓకే. ఆ వేలోనే మేము ప్రయాణం చేస్తాం. ఇప్పుడు కోదాడు ఉంది ఉదాహరణకి, ఇక్కడ బీసీకి ఇచ్చిర్రు. ఓకే. బీఆర్ఎస్ అన్న బీసీకి ఇచ్చింది. కాంగ్రెస్ బీజేపీ ఏటికి ఇచ్చింది? రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చింది. ఓకే. మాకు వాళ్ళకు కొద్దిగా దగ్గర అవినావ సంబంధాలు ఉన్నాయి కానీ ఇంకా ఎలాంటి అవేర్నెస్ లేదు. మేము ఆ దృష్టితోటే కొంత మేము కూడా వాళ్ళతో అడుగులు వేయటం మంచిదని మా అభిప్రాయాలు కూడా వెలిబుచ్చడం జరిగింది. బీఎస్పీ పార్టీకి సీట్ ఇవ్వకుండా బీసీ క్యాండిడేట్ కి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారు? బీసీ క్యాండిడేట్ కి ఇస్తే సపోర్ట్ చేస్తాం. ప్లస్ బీఎస్పీ పార్టీకి కూడా కేంద్రం రాష్ట్రం సూచనల మేరకు వాళ్ళు ఆలోచన చేసి మాకు ఎలా న్యాయం జరుగుతుందో ఆ న్యాయం ప్రకారం మాకు వచ్చేటువంటి సీట్ల వాటాను వాళ్ళు తేల్చి మాకు ఒప్పచెప్తే అప్పటికి మా నుంచి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కాకపోతే లో
బీఆర్ఎస్ పార్టీకి మన టికెట్ ఇస్తారు Yes. ఎమ్మెల్యే, ఇప్పుడు మీరు దాన్ని కోఆపరేట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. మా పార్టీ ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది ఈ పొత్తు అనేది ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ వరకే ఉంటుందా, లేకపోతే రేపటి రోజున జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉంటుందా ఈ పొత్తు? అది పార్టీ అధిష్టానం చెప్పాలి. మీరు దాని గురించి డిస్కషన్ చేయలేదా? పార్టీ అధిష్టానం ఎట్లా చెప్తే ఆ రకంగానే ఫాలో అవుతాం. మీరు పొత్తు పెట్టుకునే ముందు మీతోటి జిల్లా అధ్యక్షులతోటి మీరు డిస్కషన్ చేయడం జరిగిందా? దాదాపు మూడు సిట్టింగ్ మీటింగ్ వల్ల డిస్కషన్ జరిగింది. ఓకే. జరిగినప్పుడు ఎవరితోటి వెళ్తే మంచిగా ఉంటుందని కూడా డిస్కషన్ జరిగిన తర్వాత 3 సార్లు ఏకగ్రీవంగా 99% కూడా ఓకే. మేము అందరం కూడా సపోర్ట్ చేసి తీర్మానం చేస్తేనే ఈ ప్రపోజల్ కేంద్రానికి సార్ పంపడం, ఓకే. కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సారు పొత్తులకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఓకే. అంతేగాని ఏకపక్షంతో సార్ ఎలాంటి ఏ నిర్ణయం తీసుకున్నా మిమ్మల్ని సంప్రదించే తీసుకుంటాం ఖచ్చితంగా. ఓకే, మంచి గొప్ప విషయం. ఓకే. కోలార్ నుంచి ఇప్పుడు మన మొన్నటిదాకా ఉన్నటువంటి పిల్లుట్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఇప్పుడు మరి కోదాట్లో ఇన్ఛార్జిగా ఎవరిని ఇద్దాం అనుకుంటున్నారు? కోదాడలో ఇన్ఛార్జిగా మేము ప్రకటించే ముందు ఫస్ట్ పని డివిజన్ వాళ్ళ ముందు పెట్టదలుచుకున్నాం. క్యాడర్ పటిష్టంగా ఉన్నది. ఓకే. 6 మండలాలలో కూడా మేజర్గా 2 మండలాల్లో గౌడ్సురు, ఓకే. 2 మండలాల్లో యాదవ్సురు, ఓకే. 2 మండలాల్లో ఒక మండలంలో జనరల్ నుంచి ఉండరు, ఒక మండలం నుంచి ఎస్సీ ఉండరు. ఓకే. 6 మండలాల్లో అన్ని కమ్యూనిటీని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఓకే. దాంట్లో నుంచి అందరు కూడా పోటీ పడుతున్నారు. కానీ మాకున్న సిద్ధాంతం ప్రకారం, బహుజన సమాజ్ పార్టీలో ఉన్న సిద్ధాంతం ప్రకారం ఎవరైతే క్యాడర్ని 6,000 మంది నుంచి 5-6 వేల మందిని క్యాడర్ని నిర్మాణం చేసి క్యాడర్ క్యాంపులలో ఉంచుతారో ఓకే. వాళ్ళే ఇన్ఛార్జి, వాళ్ళే అభ్యర్థి అని చెప్పినాం. పైగా ఈ కోదాడు నుంచి ఇన్ఛార్జిగా, జిల్లా ఇన్ఛార్జిగా చడపగిరావు గారు ఉన్నారు, ఓకే. జిల్లా అధ్యక్షుడిగా నేనున్నా. ఓకే. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండి కూడా గతంలో అధ్యక్షుడి కంటే ముందు ఇన్ఛార్జిగా ఇక్కడ నేను ఉండడం జరిగింది. ఓకే. 70 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది నేను. ఓకే. ఆ తర్వాతనే నేను సరే కమిటీలలో ముందు పోతానుకోనో ఏ ఉద్దేశంతో తెలియదు, ఇన్ఛార్జి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనటం వల్ల ఓకే. నన్ను ఈసీగా మార్చి శ్రీనివాస్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఓకే. రేపు మేబీ ఎవరైనా కష్టపడి పనిచేస్తే వాళ్ళకి అవకాశం, కానీ ఓకే. ఈయన క్యాండిడేట్ అని చెప్పి పేరు పెట్టి అయితే అసలు ఈ బహుజన సమాజ్ పార్టీలో ఎవరు కూడా అవకాశం లేదు. ఓకే. పిల్లుట్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ లోకి వెళ్ళేటప్పుడు మీకు చెప్పారా? అంటే నేను ఈ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారా మీకు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నామని ఏం చెప్పలేదు, కానీ ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లలో రికగ్నైజేషన్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పటి వరకు తనకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు కదా, కనీసం జిల్లా అధ్యక్షులు మీకు ఇన్ఫార్మ్ చేసే బాధ్యత తనకు ఉంది కదా, కనీసం చెప్పలేదా మీకు? చెప్పలేదండి, చెప్పలేదు. కానీ కాకపోతే లెటర్ అదే నాకైతే వాట్సాప్ లో ఆయన రిజైన్ చేస్తున్నట్టు లెటర్ పెట్టడం జరిగింది. ఓకే. ఇది వెళ్లే ముందు మండలంలో ఉన్నటువంటి వాళ్ళతో డిస్కషన్ చేశారా? అంటే పార్టీ క్యాడర్ ఉంటుంది కదా, మండలంలో ఉండే పార్టీ క్యాడర్ తోటి, కార్యకర్తలతో ఏమైనా డిస్కషన్ చేసి వెళ్ళారా, లేకపోతే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారా? ఆయన ఎవరితో చెప్పలేదని మేము అనుకుంటున్నాం. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మండలాల నుంచి? మీకు ఫోన్ చేసి మాకెవరికి చెప్పకుండా వెళ్ళారని చెప్పారా, లేకపోతే మాకు అందరికి తెలిసే వెళ్ళారని చెప్పామని మీకు చెప్పారా? ఆయనకి ఒక మూత మండలం అధ్యక్షుడు, తర్వాత మన కోదాడ మండలం అధ్యక్షుడు వెళ్తున్నాం అని చెప్పి పేరు ప్రకటించడం జరిగింది, కానీ అది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. సరే, మూత మండలం అధ్యక్షుడికి రిప్లై అయిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఏమంటే యాదవ్ ఉపేందర్ అనే అతన్ని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. కోదాట్లో కూడా వేరే అధ్యక్షుడిని నియమించడం జరిగింది. ఇప్పుడు అతను పోవటం వల్ల మీ పార్టీకి ఏమైనా నష్టం కలుగుతుందని మీరు అనుకుంటున్నారా? నష్టం అంటే ఏం లేదండి, నష్టం ఏం లేదు. కొత్త నీరు వస్తుంటది, పాత నీరు వెళ్ళిపోతుంటది. మీ కార్యకర్తలు కూడా అతనితో ఎవరైనా వెళ్తున్నారా? ఎవరు ఇప్పటి వరకు అయితే ఎవరు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ఓకే. అతని వల్ల మాకు నష్టం కూడా లేదు, అట్లా అని చెప్పి వచ్చే లాభం కూడా ఏం లేదు. అంటే ఆయన పర్సనల్ ఇష్యూ తోడిపోయింది, కానీ పార్టీ మీద ఎలాంటి నిందలే లేదు, పార్టీని ఎప్పుడు దూషించలేదు. ఓకే. ఓకే. తన ఇష్టం ప్రకారం వెళ్ళిపోయారు, ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే ఏ విషయంలో కావచ్చు. ఆయన మేము పార్టీలో కూడా ఎక్కడ తక్కువ చేయలేదు. ఓకే. ఆయన గొప్పగా చూపించినాం. ఆయన కూడా పార్టీకి ఆయన మేరకు ఆయన శాయశక్తుల వరకు పనిచేసిండు. ఓకే. ఎక్కడ ఆయన కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఆయన ఇబ్బంది పడలేదు. చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మీరు
ఇన్ని రోజులు మీరు తనతో జర్నీ చేసి మీకు ఇట్లా చెప్పకుండా వెళ్ళినా కూడా, అంటే తన ప్రయోజనాల కోసం కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు, తన పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, అయినా మీరు తనని విమర్శ చేయకుండా చాలా గొప్పగా ఆలోచించి మాట్లాడుతారంటే చాలా గ్రేట్. ఎందుకంటే చాలా వరకు పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలా విమర్శలు చేస్తుంటారు. కానీ చాలా గ్రేట్. ఏంటంటే మీ పార్టీలో ఉన్న గొప్పతనం నాకు నచ్చిన విషయం ఏంటంటే అతనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు మీరు ఇప్పటి వరకు కూడా. అంటే అతను వెళ్ళిపోవడం వల్ల ఇన్ని రోజులు జర్నీ చేశారు తనతోటి, ఇంత మంచిగా, అంటే పార్టీలో తిరిగినప్పుడు అన్ని సత్సంబంధాలు ఉంటాయి. ఇలా మీకు ఉండి కూడా మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా మీరు ఎలాంటి కామెంట్ చేయకుండా తను మంచిగా, అంటే మీ పార్టీలో ఉన్న గొప్పతనం, ఎందుకంటే తను కామెంట్ చెప్పడం చాలా గొప్పతనం అనమాట. సో చాలా నాకు మంచిగా అనిపించిందండి మీ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, తర్వాత సార్ పెట్టినటువంటి సార్ ఆశయాలు, మీ ఆశయాలు, మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు చాలా మంచిగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి.